ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ ముఖ్య గమనిక. దేవకార్యం యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ జరిగిన తర్వాత వచ్చే ఎర్నింగ్స్ అన్నీ గోమాతకు, గో సంరక్షణకు, గోసేవకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది. గమనించగలరు. ఓం నమో వెంకటేశాయ. దేవకార్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ నవంబర్ నెల కోట ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనేది, మరియు ఏ ఏ సేవలు రేపు టికెట్స్ విడుదల కాబోతున్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో రేపు 22 ఆగస్టు 2024న ఈ మీరు స్క్రీన్ పైన చూసే సేవలకు అనగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ మొదలైన సేవలకు రేపు టికెట్స్ నవంబర్ నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేయబోతున్నారు. అది ఎన్ని గంటలకు వాళ్ళు విడుదల చేయబోతున్నారు అనే విషయాలను వెళ్ళే ముందు మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఏ టైంకి అయితే ఈ కోటా విడుదలవుతుందో దానికి ముందు మీరు ఒక 5-10 నిమిషాల ముందుగానే వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత అంతకంటే ముందే మీరు ఒక నోట్ ప్యాడ్లో భక్తుల యొక్క పేరు, ఏజ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ ఇలాంటివన్నీ ఒక నోట్ ప్యాడ్ పైన రాసుకొని పెట్టుకొని ఎప్పుడైతే కోటా విడుదలవుతుందో అప్పుడు వెంటనే మీరు ఫామ్ ఫిలప్ చేసే ముందు ఈ నోట్ ప్యాడ్ నుండి కాపీ పేస్ట్ చేసుకొని ఫాస్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అలా ఫాస్ట్గా మీరు ఇచ్చిన ఫామ్ని ఫిలప్ చేసి పేమెంట్ పేజ్లోకి వెళ్ళి ఫాస్ట్గా పేమెంట్ని కూడా మీరు చేసుకోవచ్చు. సో మనము ఈ వీడియో ముందుకు వెళ్తూ ఎన్ని గంటలకు విడుదలవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే 2 రకాల సేవలు రేపు టికెట్స్ విడుదల కాబోతున్నాయండి. ఒకటి అర్జిత సేవ, ఇంకొకటి వర్చువల్ సేవ. సో అర్జిత సేవ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టు కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవము మరియు సహస్ర దీపాలంకరణ సేవ. ఈ సేవలన్నిటికీ మీరు ప్రత్యక్షంగా పాల్గొనే వీలు ఉండేలాగా ఈ సేవలు ఉంటాయన్నమాట. సో కళ్యాణోత్సవం అనేది దంపతులకు, సో ఒక టికెట్ పైన 2 అలౌడ్ ఉంటుందన్నమాట. అలాగే ఆ సేవ జరిగిన తర్వాత ఉంజల్ సేవ జరుగుతుందన్నమాట. సో అది అద్దాల మండపంలో దేవాలయం లోపల జరుగుతుంది, అంటే ఆ ప్రాంగణం లోపల జరుగుతుందన్నమాట. ఆ తర్వాత అర్జిత బ్రహ్మోత్సవము అది వైభవోత్సవ మండపంలో జరుగుతుంది. తర్వాత సహస్ర దీపాలంకరణ సేవ కూడా అక్కడే జరుగుతుంది సాయంత్రం. సో ఇవన్నీ ప్రత్యక్షంగా పాల్గొనాలి అని అనుకునే భక్తులకు తర్వాత దర్శనం ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట ఈ టికెట్ బేస్డ్ చేసుకొని. సో ఇవి రేపు 22వ తారీఖు 22 ఆగస్ట్ 2024 10 గంటలకు ఈ కోటా విడుదల కాబోతుంది. సో ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ అర్జిత సేవా టికెట్స్ను మీరు సేవలో ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా స్వామివారిని మీరు దర్శనం కూడా చేసుకోవచ్చు ఈ టికెట్ బేస్డ్ మీద. అండ్ మీకు సుమారుగా ఒక 1.5 అవర్ పడుతుంది, 1.5 to 2 అవర్స్ మ్యాక్సిమం పడుతుంది అనమాట. సో 300 రూపీస్ టికెట్, స్పెషల్ ఎంట్రన్స్ దర్శనం టికెట్ మాదిరిగా 5 గంటలు, 4 గంటలు, 6 గంటలు అలా పట్టదనమాట. సో పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కువసేపు లైన్లో వెయిట్ చేయడం అవాయిడ్ చేయడానికి మనము ఈ అర్జిత సేవా టికెట్స్ని కూడా మనము చూస్ చేసుకోవచ్చు. సో ఇదండి అర్జిత సేవా టికెట్స్ గురించి. ఇకపోతే వర్చువల్ సేవా టికెట్స్ గురించి నిన్నటి వీడియోలో నేను చెప్పిన విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ వర్చువల్ సేవా టికెట్స్ని COVID-19 టైంలో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఏంటంటే ఈ ఇంతకుముందు చెప్పుకున్న సేవలు కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, ఈ సేవలన్నిటికీ మనము వర్చువల్గా పార్టిసిపేట్ అవ్వచ్చు. ఎలా అంటే మనం టికెట్ తీసుకున్నప్పుడు మన పేర్లు, గోత్రనామాలను ఒక ప్రింటౌట్ తీసుకొని అయ్యగారులు స్వామివారి పాదాల యందు పెట్టి ఈ సేవా కార్యక్రమాన్ని చేస్తారు. అయితే మనం వర్చువల్గా మన ఇంట్లో టీవీలో చూస్తూ ఆ సేవలో మనము పాల్గొనవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇలా వర్చువల్ సేవలో పార్టిసిపేట్ చేస్తారో ఆ భక్తులు 300 రూపీస్ క్యూ లైన్లో వెళ్తూ మీరు ఒక 90 డేస్ లోపల దర్శనం మీరు చేసుకోవచ్చు అన్నమాట స్వామివారిని. సో వర్చువల్ సేవా టికెట్స్ బేస్డ్ మీద మీకు దర్శనం దొరుకుతుంది. అది మీరు 90 డేస్ లోపల అవైల్ చేసుకోవాలి. దట్ విల్ బి ఇన్ ద 300 రూపీస్ క్యూ లైన్ అనమాట. సో ఇది గమనించగలరు. సో ఈ వర్చువల్ సేవా టికెట్స్ వచ్చేసి నవంబర్ కోటాకి రేపు 22 ఆగస్ట్ 2024 3 గంటలకు మధ్యాహ్నం కోటా రిలీజ్ కాబోతుందన్నమాట.
సో ఇవి గుర్తుపెట్టుకొని గమనించి సేమ్ ఇంతకుముందు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఒక నోట్ ప్యాడ్ పైన అన్ని డీటెయిల్స్ని ముందుగానే టైప్ చేసుకొని పెట్టుకొని ఒక 10 నిమిషాల ముందే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు టికెట్స్ బుక్ చేసుకోగలరు. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నానండి. అందరూ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.